చెప్తున్నా సార్. ఇప్పుడు ఆయన ఆయన ఏ కైండ్ ఆఫ్ మనిషి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. బేసిక్ బిఆర్ నాయుడు గారు అనే ఆయన్ని ఫస్ట్ తొలగించాల్సిన అవసరం ఉంది. ముందు టీవీ5 మూర్తి అనే వాడికి ఫస్ట్ టేప్ వేయాల్సిన అవసరం ఉంది. టీవీ5 కి సంబంధించిన యాజమాన్యం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ బిఆర్ నాయుడు గారి కొడుకు కూడా టీవీ5 మూర్తిని ఆల్రెడీ 2 వార్నింగ్లు ఇచ్చారు అన్న సంగతి ఊరు మొత్తం తెలుస్తుంది. నువ్వు పెచ్చ వేషాలు మాకు, నువ్వు సీఈఓ అని అన్నాడంట. నువ్వు సీఈఓ అయితే ఏంటి, ఇంకో బోడంగడు అయితే నాకేంటి, నీ ఇంట్లో బయట పెద్ద వ్యాపారాలు నేను తీసుకొచ్చి టీవీ ఛానల్లో పెట్టమాకని ఆల్రెడీ వాళ్ళ కొడుకు సీరియస్ అయిన సంఘటన కూడా జరిగింది. బిఆర్ నాయుడు గారు మామూలుగా చేస్తే వాళ్ళ కొడుకు సీరియస్ గా చెప్పాడు టీవీ మూర్తికి. నేను అంటుంది బిఆర్ నాయుడు గారు మూర్తి చేతిలో రిమోట్ ఉంది, మీకు అర్థమవుతుందా? అసలు ఇప్పుడు లోపల ఆయన ఉన్నాడు, వీడియో తీసింది ఎవరై ఉంటారు? అదే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వీడియో ఎవరు తీయగలుగుతారు? ఎవరు తీస్తాడు? బయట రానిస్తారు, వాళ్ళు దగ్గరకన్నా రానిస్తారు. కానీ సమస్య లేదు, బాగా కావాల్సిన వాళ్ళు అసలు తీయటం కూడా దేనికి తీసుకుంటారు? బ్లాక్ మెయిల్ చేయడం కోసం తీసుకుంటారు. లేదంటే ఈయనే బ్లాక్ మెయిల్ చేయడానికి అమ్మాయి అంటుంది కదా, లేడీ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడొద్దు అంటున్నాడు. బిఆర్ నాయుడు గారు తీపించుకుని ఉండొచ్చు ఆ వీడియో. అనుకోకుండా అక్కడ నుంచి ఏ టర్మ్స్ తేడా వచ్చి బయటకు వచ్చి ఉంటది. చెప్తున్నా నేను, ఎన్నో రకాలుగా జరిగి ఉండొచ్చు. పద్దాక వైసీపీ చేసింది. వైసీపీ ఏం చేసింది? వైసీపీ నాయకులను పెట్టి ఏమంతో ప్లాటింగ్ పెట్టి బిఆర్ నాయుడు గారి ఇంటికి వెళ్ళాలని చెప్పి డబ్బులు ఇచ్చి బిఆర్ నాయుడు గారిని పంపించారు ఇంటి దగ్గర ఉండి. 30 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నారు. ఇంత ముందు అదే గౌతమ్ చౌదరి కేసులో కూడా అంతే అన్నారు. ఇవన్నీ ప్లాన్ ఏంది? ఇదంతా వైసీపీ చేపించిందా? బుద్ధి ఉండాలి కదా మాట్లాడేవాడికి ఎవరికైనా.